కొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోకి వెళ్తున్నాను అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలివి. 100% టీడీపీలోకి వెళ్తాను అంటున్నారు తీగల కృష్ణారెడ్డి. ఎన్టీఆర్ తోనే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని, అసలు హైదరాబాద్ ను అభివృద్ధి చేసిందే చంద్రబాబు అన్నారు తీగల కృష్ణారెడ్డి. ఆ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. టీడీపీ పూర్వ వైభవం కోసమే తాను చంద్రబాబుని కలిశాను అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు తనతో మళ్లీ మాట్లాడతానని చెప్పారని తీగల కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్, ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలు కనుక గమనిస్తే ఆయన చెప్తూ ఉన్నారు, ఇంకా చాలా మంది ఎన్టీఆర్ ని చంద్రబాబుని అభిమానించే నేతలు చాలా మంది మళ్ళీ తిరిగి రావడానికి రెడీగా ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? చాలా క్లియర్గా కొంత విషయం అయితే అర్థమవుతుంది. మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ముగ్గురు వచ్చారు, చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డికి కూతురు వివాహానికి ఆహ్వానించినట్టుగా కనిపిస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో మేమందరం టీడీపీలో చేరుతున్నాం, మేమందరం టీడీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం, మీ అందరం టీడీపీలోంచి వచ్చిన వాళ్ళం అంటూ అందరినీ కలుపుకొని మాట్లాడారు. వెనకాలన్నటువంటి రాజశేఖర రెడ్డి కానీ మల్లారెడ్డి కానీ ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల నిల్చున్నారు, అభ్యంతరం చెప్పలేదు. ఆయన మేము అన్న మాటే పదే పదే ఉపయోగించారు. త్వరలో టీడీపీలో చేరుతామంటూ చెప్పారు. మేమేం చేయాలి టీడీపీలో అనేది చంద్రబాబు త్వరలో క్లారిటీ ఇస్తామన్నట్టు కూడా మాట్లాడారు. నాకు మేయర్గా అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీలోకి వెళ్తున్నాం అన్నట్టుగా ఆయనకు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ తర్వాత మల్లారెడ్డిని మాట్లాడమని అడిగినప్పుడు ఆయన ఫస్ట్ మాట్లాడలేదు. ఆ తర్వాత మాత్రం పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామనే విషయం చెప్పారు. టీడీపీలో చేరను అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు, ఖండించలేదు కూడా. ఈ విషయాలు మనం కొంత అనాలిసిస్ లాగా చూస్తే కనుక కొంత ఒక ఇంటెన్షన్తోనే వచ్చి చంద్రబాబును కలిసినట్టుగా తెలిసింది. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది, ఆయన టీడీపీలో చేరతారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా మారతారంటూ చెప్పారు. ఆయన కూడా సరదాగా జరిగినటువంటి చిట్చాట్లో, అసెంబ్లీలో అంతకుముందు జరిగినటువంటి చిట్చాట్లో అక్కడెక్కడ కూడా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ వచ్చారు. సో ఈరోజు తీగల కృష్ణారెడ్డి పొలిటికల్గా కొంత స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు నేను టీడీపీలో చేరుతున్నాను, దాంతోపాటు మేమందరం టీడీపీ కోసం కష్టపడతాం, టీడీపీని రాష్ట్రంలో ఒక మంచి బలమైన పార్టీగా తీర్చిదిద్దాం, రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు టీడీపీకి ఉంటుందని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ వెనకాల మల్లారెడ్డి ఉన్నారు, రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళెవరు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు, పక్కకు జరిగేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత కూడా ఈ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, అది కేవలం తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు మాత్రమే అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. సో కొంత చర్చలు జరిగాయని భావించవచ్చు. చంద్రబాబు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ చూపించారా టీడీపీలో చేరడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడే ఆహ్వానించారా అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటికైతే మల్లారెడ్డి ఫోన్లో రెస్పాండ్ అవ్వలేదు. తీగల కృష్ణారెడ్డి మాత్రం త్వరలో మళ్ళీ చంద్రబాబు హైదరాబాద్కి వచ్చి నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ చంద్రబాబు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చేరుతాను, నాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు, నాతో టచ్లో ఉన్న వాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు అనుకోవచ్చు, వాళ్ళందరూ భారీ సంఖ్యలో చేరేటువంటి అవకాశం ఉంటుంది టీడీపీలో అనే విషయం అయితే ఆయన కొంత క్లారిటీగా చెప్పారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.